హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ విలేజ్ యూట్యూబ్ ఛానల్. ఇగో ఫ్రెండ్స్, మా చేను నిండా గడ్డి అయింది, ఫుల్ గడ్డి అయింది పత్తిలా. అందుకని కలవడానికి వచ్చినాం. ఇగో కూలీలు మాత్రం అస్సలు దొరుకుతలేరు. ఇగో నేను, మా అమ్మ, మా నాయనమ్మ, మా చిన్నమ్మల ముగ్గురం కలుసుకుంటున్నాం. చాలా చాలా గడ్డి అయింది. ఇగో ఎంత అదే ఫ్రెండ్స్, దీని నుంచి అంతవరకు వీడియోలు కనిపిస్తుంది ఎంత పెద్ద చేను ఉన్నదో. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మా సత్తిగాడు అయితే వీడియో తీస్తున్నాడు. ఇవి కలవడానికి వస్తలేదు ఫ్రెండ్స్, కొత్త కొత్త కదా, కలవడానికి వస్తలేదు. ఫుల్ గడ్డి అయింది ఫ్రెండ్స్. ఇదంతా ఇదే గడ్డిగో, అస్సలు ఓడిస్తలేదు చేను. చాలా పెద్ద చేను, అంటే 3.5 ఎకరాలు. మీకు లాస్ట్ వీడియోలో చెప్పి ఉంటా, మొత్తం 7 ఎకరాలని. 7 ఎకరాలు 3 ఎకరాలు అనేది గుత్తకిచ్చేసినాము కలవడానికి, కూలీలు దొరుకుతలేరని. ఇంకా 3 ఎకరాలు ఇక మేము కలుపుకున్నాం. ఈ 3 ఎకరాలకు కూడా కూలీలు అయితే అస్సలు వస్తలేరు. కూలీలు ఎటు పోయినా మాది ఉన్నది వాళ్ళే కలుసుకుంటున్నారు. మా దగ్గరికి అయితే అస్సలు వస్తలేదు. ఎవరి దగ్గర కూడా వస్తలేదు, కూలీనే చేస్తారు. ఎవరి చేతిలో వాళ్ళే కలుసుకున్నారు. ఎవరి కూలికి అడిగినా కూడా మా చేనులో కలుపుకున్నాం అని చెప్తున్నారు. ఇట్లుంది ఫ్రెండ్స్ పత్తి చేనులో కలుసుడిగో. గడ్డి మాత్రం చాలా ఉన్నది, పొడుస్తం లేదు. 3 రోజులు మేము కలవాటి, ఒక ఎక్కడి చేను కలవలేము 3 రోజుల లోపల. ఇదంతా అదే ఫ్రెండ్స్. ఇగో చాలా ఉన్నది గడ్డి, ఇంకా అక్కడ ఇంకా ఉంది. అందరు అనుకుంటారు వ్యవసాయం చేస్తే బాగుంటుంది అంటే వ్యవసాయం చేస్తే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే చేస్తేనే చేను, లేకుంటే లేదు, లేకుంటే దానికి అస్సలు కాదన్నమాట. అందుకని డిగ్రీలు చదివినాం కానీ మరి ఆఖరికి వచ్చి చేనులో కూలి పని చేయబడుతుంది. ఎందుకంటే ఏడ పోయినా జాబులు దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. అదే సిటీకి పోయినా ఆ రూమ్ రెంట్ అది కట్టడానికి సరిపోతలేము. అందుకని ఇంటి దగ్గరనే ఏదో తగిన పని చేసుకుందామని ఇంటికైతే వచ్చేసినాం. హైదరాబాద్లో 2 సంవత్సరాలు ఉన్నా ఫ్రెండ్స్. 2 సంవత్సరాలు ఉన్నా కూడా దానికి ఒక్క రూపాయి కూడా ఇంటికి పంపలేను. మా అమ్మ నాన్న తిడితే కూడా అస్సలు పంపలేను. అందుకని లాస్ట్కి అయితే ఇంటికి వచ్చిన. ఇంటికి వస్తే ఇంటికి వచ్చి వ్యవసాయం చేస్తున్నా ఫ్రెండ్స్. తప్పదు, వ్యవసాయం చేస్తా అంటే భూమికి చేసినా ఎప్పటికైనా ఎంతనో కొంత ఇస్తుందని ఇది చేసిన. హైదరాబాద్లో ఉంటే అదే రూమ్ రెంట్కే నడపాలి. అందుకని పల్లెటూరే బెటర్ అనుకొని పల్లెటూరుకి అయితే వచ్చిన. అందుకనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మాత్రం తప్పకుండా తీస్తా. మీరు ఎలాంటి వీడియోలు అనేది కూడా చెప్పండి, నాకు కూడా కొంత తెలుస్తుంది అన్నమాట ఇలాంటి వీడియోలు తీయాలని. అనుకుంటారు హైదరాబాద్ పోయి అంత సంపాదించాలి ఇంత సంపాదించాలి అనుకుంటారు, కానీ హైదరాబాద్ పోతే డొల్లా. లాస్ట్కి అయితే రూమ్ రెంట్ మన తిండికే సరిపోదు అనమాట. అందుకని హైదరాబాద్ పోతలేను ఫ్రెండ్స్. మన పల్లెటూరులోనే తగిన పని చేసుకోవాలి అంతే. ఎట్లవి జాబులు రావని నాకు అర్థమైంది. జాబులు వేయడు, మనకు జాబులు రావు. అందుకని తగిన పని చేయాలి అని అయితే విలేజ్కి అయితే వచ్చేసిన. ఇగో ఫ్రెండ్స్, ఇదంతా పత్తి పెట్టినాం. పత్తి పెట్టి కల్పిస్తున్నాం. ఇంకో కూలీలు కూడా దొరుకుతలేరు. అందుకని
చాలా ఉంది ఫ్రెండ్స్. ఇగో కాల్చుడు ఓడుస్తాను లేదు, 3 రోజులు అవి కాలుస్తున్నాం. చలో